హాయ్ అండి, నేను మీ చిట్టి లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మనం టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకుందామండి. 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ మటన్ కీమాని బాయిల్ చేసుకుందాం. ఇలా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత మనము సాల్ట్ చెక్ చేసుకుందామండి. నేను ముందు బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను కదండి, సరిపోదు అనుకుంటే మరలా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం కుక్ అవనిద్దాం. డ్రైగా అయిపోవాలండి, ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి. ఆ తర్వాత స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. పావు స్పూన్ ధనియా పొడి, పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీరా పొడి వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై అవనిద్దాం. కారం స్మెల్ అంతా పోయే వరకు మనం ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాం. 2 కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే